హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ని చూపించబోతున్నాను. మొన్న సండే రోజు మా బాబుని హాస్పిటల్కి చూపించడానికి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇక అమ్మ దర్శనాన్ని చేసుకోవాలని ఫస్ట్ ఇంటికాడ నుంచి వెళ్ళినప్పుడే అనుకున్నాను. సో వచ్చేటప్పుడు అక్కడ చూపించుకొని వచ్చేసరికి మాకు 2 అయింది టైము. ఆ టైంలో మనకి ఇక వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళాలని వెళ్తున్నాను. ఈ గుడికి వచ్చి నేను దాదాపు ఒక 7 సంవత్సరాలు అవుతుంది. నేను అప్పట్లో కాలేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ డిగ్రీ చదివేటప్పుడు వచ్చాను గుడికి. అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఎందుకంటే మనకి ఇటువైపు రావడానికి ఏమీ పని ఉండదు. సో అందుకనే మనం రావడం ఎప్పుడు రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చాను ఇటు సైడ్. అందుకనే కంపల్సరీ వెళ్ళాలని అనుకుని వచ్చాను అమ్మ దగ్గరికి. ఇదైతే మనం మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా మనకి శంకు చక్రాలు, త్రిశూలం అవి కనిపిస్తాయి ఎంట్రన్స్లోని. ఆ తర్వాత ఇది మనకి అమ్మ లోపలికి వెళ్ళే దారి అనమాట. చాలామందికి తెలుసు, కాకపోతే ఇది టెంపుల్ ముందనమాట. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. సో మా బాబు నేను ఇద్దరం కలిసి ఇక కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము. మా బాబు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడము. ఇది వచ్చేసి మనకి కొబ్బరికాయలు కొట్టే దగ్గర అనమాట. ఇది అమ్మ పాదాలు ఉంటాయి ఇక్కడ. చుట్టూ పైన 3 వైపులా కూడా ఫొటోస్ ఉంటాయి, అమ్మవారి ఫొటోస్ ఉంటాయి. మధ్యలో అయితే అమ్మవారి పాదాలు ఇలా మనకి కొబ్బరికాయలు చుట్టూ కొట్టుకునే విధంగా పెట్టారు. ఇక్కడైతే మనకి చూడండి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో లోపల. చాలా వరకు ఒక చెక్కని లోపల పడేసి ఇంకొక చెక్కని తీసుకెళ్తారు. అలాగే మనకి ఇక్కడ ఇది కొబ్బరికాయలు, ఇది షాప్ ఉంది. షాప్ ఆపోజిట్లోనే ఇక్కడ మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ పెట్టారనమాట. మనకి మెయిన్ అమ్మవారి విగ్రహం ఉండే దగ్గర గుడిలో అయితే మనకి కొబ్బరికాయలు కొట్టనివ్వరు. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టేసుకున్న తర్వాత ఇది మనకి బయట అనమాట. ఈ విధంగా ఉంటుంది చూడండి. దీని పక్కనే మనకి ఇది గోశాల కూడా ఉంటుంది. దానికి సపరేట్గా అది వాళ్ళు కొంచెం చుట్టూ కూడా అవి రాడ్లతోని చేశారు గోవుల కోసము. ఇదేనండి నేను కొబ్బరికాయ కొట్టింది లోపలికి వెళ్ళి. ఇప్పుడు మనం అమ్మవారి గుడిలోకి వెళ్తున్నాము. ఇక్కడ కనిపించేదే మనకి అమ్మవారి గుడి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. ఇది కొబ్బరికాయలు కొట్టే దగ్గరనే. ఇప్పుడైతే నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. కానీ అమ్మ దగ్గరికి వస్తే మాత్రం మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం ఏ కోరికలు కూడా కోరుకున్నా కూడా అవి కొంచెం మనకి జరుగుతాయా లేదా అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుందనమాట. అది ఎలాగో అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడైతే మనకి లోపలైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి. నేనైతే వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడైతే కొంచెం ఇది షెడ్ లాగా వేశారు ముందు, ఇది కనిపించేది. ధ్వజస్తంభం దగ్గర అయితే చాలామంది ఇక్కడ మొక్కుతున్నారు. అలాగే దీపాలు కూడా పెద్ద పెద్దవి పెట్టారు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ విధంగా లోపలికి ఎంటర్ అయిపోయాము అమ్మ దగ్గరికి. ఇక్కడ గుడి తలుపులు మూసేస్తున్నారంటే ఫాస్ట్గా అమ్మని దర్శనం చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఆగి ఈ విధంగా నేను కొంచెం అమ్మని చూపిద్దామనేసి వీడియో తీశాను. ఈ సండే రోజు కదా, చాలా రష్ ఉండడంతో సరిగా కనపడలేదు. ఇది మనకి పక్కనే అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుంది. అలాగే మనకి ముందు పాదాలు ఉంటాయి అమ్మవారివి. అక్కడ అమ్మకి ఎక్కించిన గాజులు, దండలు, అలాగే పసుపు కుంకుమలన్నీ కూడా ఇక్కడ పెడుతుంటారనమాట అమ్మవారి పాదాలకి. అక్కడి నుంచి మనకి వచ్చిన భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తుంటారనమాట ఆ దండ అనేది. ఆ దండ వాళ్ళు చిన్నపిల్లలు వస్తారు కదా, ఆ చిన్నపిల్లలకు కూడా వేసుకోవచ్చు. ఇదైతే మనకి టెంపుల్ బయట వైపు ఇది అమ్మవారి గుడి ముందు ఈ విధంగా ఉంటుంది. బయట మనకి ఇక్కడ కూర్చోవచ్చు, లోపల వైపే. కాకపోతే మనకి అమ్మవారి ముందనమాట ఇదంతా కూడా. గుడి లోపల వైపునే ఎంట్రన్స్ లోపల వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకి టెంపుల్ పైన ఈ విధంగా అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ అంతా కూడా చాలా మంచి మంచి విగ్రహాలతో మనకి సింహధరాలు కనిపించే విధంగా పెట్టారనమాట. సింహంతో ఉన్న విగ్రహాలన్నీ ఇలా పైన వైపుగా డిజైన్లతో చాలా అందంగా కనిపిస్తుంది గుడంతా కూడా. మనకి ఇక్కడ కూర్చొని కొంచెం సేపు అమ్మని చూస్తున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకి గుడి మధ్యలో ఈ విధంగా మనకి టైం వాచ్ అనేది ఉంటుంది. అది మనకి లోపల వైపు అమ్మవారి ఫోటో అనేది ఉంటుంది. చాలా బాగుంది అలా చూడటానికి. ఇక్కడ మనం ఇటువైపు మనం ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, ధ్వజస్తంభం దగ్గర ఈ విధంగా వచ్చాము. ఇక్కడ మనకి
ఇది అమ్మవారి వాహనం సింహం ఉంది. అక్కడ కూడా మనకి ఇక్కడ కాయిన్లు నిలబెట్టారు. నేను చెప్పాను కదా, మనం ఏ కోరికైనా కోరుకొని అమ్మవారి ముందు ఈ విధంగా కాయిన్లని నాణాలని ఇలా మనం నిలబెట్టామంటే అవి కాయిన్లు అనేవి నిలబడ్డాయి అనుకోండి, మనకి ఆ కోరిక అనేది తీరుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మనకి ఆ కోరిక అనేది అది తీరదు, మనకి ఆ కోరిక అనేది కరెక్ట్గా లేదనుకోండి, తీరదనమాట. ఫస్ట్ మా బాబు పెట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 5 రూపీస్ కాయిన్ని ఈ విధంగా తీసుకొని ఇది ధ్వజస్తంభం దగ్గర నిలబెడుతున్నాను. మనకి ఆ కోరిక కొంచెం కష్టంగా ఉంది అంటే ఎక్కువసేపు టైం పడుతుంది. ఇక్కడ నేను ఇది కంటిన్యూగా తీస్తూనే ఉన్నాను. ఇది వీడియో సరిగా రికార్డ్ అవ్వడం చూసుకోలేదు. ఇక్కడ చూడండి, మనకి 1 నిమిషం కూడా పట్టలేదు ఇలా కాయిన్ నిలబడడానికి. ఎక్కడైతే చాలామంది పెడుతూనే ఉన్నారో, నా పక్కన ఒక ఆమె అయితే పెడుతూనే ఉంది. ఆమెకి ఇంకా నిలబడమే లేదు. ఆమె చాలాసేపు ట్రై చేస్తూనే ఉంది. లాస్ట్కి ₹1 కాయిన్ని అలానే పక్కన పెట్టేసి మొక్కేసి వెళ్ళిపోయిందనమాట. ఇక ఆమె కోరిక ఏముందో మనకు తెలియదు కదా. ఇక్కడైతే చూడండి, మా బాబు పెట్టిన కాయిన్ ఇది సింహం ఉంది కదా, మనకి వాహనం సింహం వాహనం దగ్గర. ఇక్కడ పెట్టిన తర్వాత నేను చాలాసేపు ఉన్నాను. ఇక్కడ చెప్పాను కదా, ఒక ఆమె పెడుతూనే ఉందనేసి, ఈమెనే ఆమె. ఎప్పుడు మనం గుడి లోపల దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ లోపల వైపు కనిపిస్తుంది. ఇక్కడ ముడుపులు కట్టే వాళ్ళు ఉంటే ఇక్కడ మనకి గుడి వెనకాల ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ నేను ఎంట్రన్స్ గేట్ బయటికి వెళ్ళే ముందు ఇక్కడ తీశాను. పక్కన మనకి ఇంకో విగ్రహం కూడా ఉంది అమ్మవారిది. ఇక్కడ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇది కొంచెం ముందుకు రాగానే మనకి అక్కడ లడ్డు ప్రసాదం ఇచ్చేది ఉంటుంది బిల్డింగ్. దాన్ని దాటుకొని కొంచెం లోపలికి రాగానే పక్కనే ఉంటుంది, ఎక్కువ దూరం కాదు, కళ్యాణ మండపం ఉంటుంది. దాని పక్కనే ఈ విధంగా ఉంటుంది. ఇది నాగదేవత గుడి అనమాట. ఇక్కడ మనకి ఇది 1 వరకే ఉంటుందంట. 1 అయిందంటే క్లోజ్ చేసేస్తారు. అందుకనే మేము ఇక్కడ కొంచెం బొట్టుని తీసేసుకొని పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక రౌండ్ అయితే తిరుగుతున్నాము. ఇక్కడ చాలామంది ప్రసాదాలు తీసుకొని ఇక్కడ అమ్మవారి పక్కనే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో కూర్చొని తింటున్నారు. మేమైతే ఈ విధంగా నేను ఈ అమ్మవారిని ఈ విధంగా వీడియోస్ తీసుకుంటూ, ఇది లోపలికి ఉందనమాట, మనకి లోపల వెళ్ళడానికి లేదు, గేట్ క్లోజ్ చేశారు కాబట్టి నేను బయట వైపు నుంచి ఈ విధంగా నేను అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ విధంగా అయితే నేను మీకు చూపిస్తున్నాను. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన ప్రతిసారి అయితే ఆ కాయిన్ని నిలబెడతాను. అలాగే కొంచెం మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను అనుకున్నవి అయితే జరుగుతాయండి అక్కడ అమ్మవారి దగ్గర చెప్పినవన్నీ కూడా. ఇదైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఇది ఫ్లేవర్ మీదకించి వచ్చేటప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇది ఎప్పుడు కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇటు సైడ్ నేను ఎప్పుడూ రాను కాబట్టి ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. దీనిని కేబుల్ బ్రిడ్జ్ అని అంటారంట, మీరు కూడా చూసేయండి. ఇది నేను బ్యాక్ సైడ్ కూర్చోవడం వలన నాకు వీడియో తీయడానికి కుదరలేదు. పైగా వర్షం కూడా చాలా పడుతుంది, అందుకనే మనం అద్దాలు తీసి వీడియోస్ ఏమీ తీసుకోలేదు వర్షం పడడంతో. ఇది దుర్గం చెరువు అంటారు కదా జూబ్లీహిల్స్ దగ్గర, సో దానిపైన అనమాట ఇది కేబుల్ బ్రిడ్జ్. మనకి కింద చెరువు ఉంటుంది, పైన అయితే ఈ విధంగా కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఇది నైట్ టైంలో అయితే రకరకాల కలర్స్తోని లైట్స్ వచ్చి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందంట. ఇక్కడ మనకి మొత్తం ముందుకు వచ్చేసిన తర్వాత అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, దూరం నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇది లోపలికి జూబ్లీహిల్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే ఇల్లులు చాలా బాగుంటాయండి. ఇక్కడ మనకి ఇక్కడ చూసిన ఇల్లులు మళ్ళీ ఇంకా ఎక్కడా కూడా కనిపించవు, ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లులు, చుట్టూ కూడా చెట్లు, చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే వాతావరణము. ఎక్కడ ఉన్నట్టుగా ఇల్లు కానీ చెట్లు కానీ ఎక్కడ ఉండవు. చూసారు కదా, ఇదండి వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.